మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. అయితే నీట్ పేపర్ లీకేజీ ఇష్యూ మీద ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. స్టూడెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది జెన్యూన్ టాక్ ని ఇప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్తే. సో ముందుగా ఇక్కడున్న ప్రొటెస్ట్కి వచ్చిన విద్యార్థులకి సంఘీభావం తెలుపుతూ మా వెనుక నిలబడ్డ కేటీఆర్ గారికి ముఖ్యంగా పెద్ద పెద్ద వందనాలు, నమస్కారాలు. మాకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల్ని ఢిల్లీ వేదికగా మేమందరం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా అడుగుదీసి అడుగేస్తలేదు. మా డిమాండ్లకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమ్మీడియట్గా రాజీనామా బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా న్యాయ విద్యార్థులైనట్టు మేము వంటి వాళ్ళం కూడా ముఖ్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే, మేము కోర్ట్స్లో పని చేసుకోవాల్సిన వాళ్ళం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నామంటే ఇలాంటి పేపర్ లీకేజీల వల్లనే కాదా అని అడుగుతా ఉన్నాము. ఈరోజు ప్రజలు, విద్యార్థులు అడుగుతా ఉన్న ఒకే ఒక క్వశ్చన్, అందరూ మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఒకే ఒకటి, మీరు విదేశాలకు వెళ్ళుకుంటూ ఇక్కడ ధర్నాలు చేసుకుంటూ ఏమన్నా ఉపయోగం ఉందా అంటే, మేము విదేశాలకు వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఇక్కడున్న లూపోల్స్ కాదా? ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న అన్యాయాలు కాదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కాదు దేశాలు కూలిపోయినాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా న్యాయ విద్యార్థులకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే, నీట్ విద్యార్థులకి అన్యాయం జరిగే ప్రయత్నం చేస్తే మేము ఎక్కడా సహించాము. ఢిల్లీ కాదు కదా, గ్రామాల నుంచి కూడా యువత కలిసి వస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూ ఏదైతే జరిగిందో దానికి నిరసనగా ఢిల్లీలో విద్యార్థులపైన దాడికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కేటీఆర్ గారి జన్మదినాన్ని పక్కన పెట్టి జన్మదినం పురస్కరించుకొని కూడా విద్యార్థుల పక్షాల కోసం కొట్లాడుతుంది బీఆర్ఎస్పీ. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, సిగ్గుండాలి నరేంద్ర మోడీ. ఎవరైనా నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడితే దేశద్రోహులు అంటావు, యాంటీ నేషనల్స్ అంటావు, యాంటీ హిందూస్ అంటావు. మేము ఎవరు మాట్లాడాలి? స్టూడెంట్స్ విద్యార్థులుగా గత 30 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన జరుగుతుంటే మోడీ, అమిత్ షా ప్రభుత్వమే అక్కడ కొంతమంది రౌడీలను, గుండాలను విద్యార్థుల రూపంలో పంపించి విద్యార్థులపైన దాడి చేసి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు. నువ్వు కేంద్ర హోంమంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఎంతో మంది నిరుపేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు లక్షల్లో, కోట్లల్లో ఇన్స్టిట్యూషన్లో ఫీజులు కట్టి చదువుకుంటున్నారు. ఈ నీట్ పేపర్ లీకేజ్ల వల్ల వాళ్ళ కుటుంబాలు అంత సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. దీనికి కేంద్రం వెంటనే స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో శాంతి భద్రతలను తుంగన దొక్కిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు విద్యార్థులను ఐక్యంగా ఢిల్లీ బయలుదేరుతాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత వరకు విద్యార్థుల పక్షాన పోరాడతామని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ మా పెద్ద డిమాండ్స్ అనేది ఏం లేదు. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందే మాకు రెసిగ్నేషన్ గురించి. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకోవాలండి. అకౌంటబిలిటీ తీసుకునేది అవ్వదండి. అకౌంటబిలిటీ తీసుకోవాలి, స్టూడెంట్ డిమాండ్స్ అనేది తీర్చాలి. పొలిటికల్ పార్టీస్ అన్నీ యాడ్ అవుతాయి మేడం. స్టూడెంట్ ఒక్కరే రావాలని ఎక్కడ లేదు మేడం. జస్టిస్ కోసం ఎవరైనా రావచ్చు మేడం. స్టూడెంట్కి సపోర్ట్గా వస్తారు, కొందరు రావచ్చు, రాకపోవచ్చు. కొందరు పొలిటికల్ పార్టీస్ వస్తారు, వాళ్ళ ఓన్గా కొంచెం వాళ్ళది గిట్ట వెతుక్కుంటారు, లేదా మా కోసమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, చేయడానికి కాదు. బట్ మాకు మ్యాక్సిమం సపోర్ట్ అనేది కావాలి. ఢిల్లీ వరకు రీచ్ అవ్వాలి, రెసిగ్నేషన్ అనేది కావాలి మేడం. మాకు లేదు మేడం, ప్రతిసారి వచ్చినప్పుడు మాకు కవరింగ్ అనేది దొరకదు. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఇది జరుగుతుంది కాబట్టి మాకు ఇప్పుడు మా మీద ఎక్కువ ఇది చేస్తున్నారు అంతే తప్ప. మొన్న వరకు గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి. గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతున్నప్పుడు మా ఎక్కువ ఫోకస్ ఎవరు చేయలేదు. ఓకే జరుగుతుంది స్టేట్ వైడ్గా అనేది లైట్ తీసేసుకున్నారు. ఇప్పుడు నేషన్ వైడ్గా ఇది అందరూ స్టార్ట్ అవుతున్న కొద్దీ అందరూ ఫోకస్ అనేది పెరిగింది మీడియా వైపు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్గా మమ్మల్ని చూపిస్తే ఎవరైనా మీలాంటి జర్నలిస్ట్, ప్రైవేట్ జర్నలిస్ట్ వాళ్ళు తప్ప మమ్మల్ని ఎవరు చూపించదు. ఉల్టా మమ్మల్ని యాంటీ నేషనల్ అని మమ్మల్ని ఇది చేస్తున్నారు. ఎందుకు యాంటీ నేషనల్ చేస్తున్నారో తెలియదు. గవర్నమెంట్ అడగడం మా తప్ప.
యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇస్తుంది, మేము ప్రొటెస్ట్ చేస్తాము, మేము రైట్ అడుగుతాము, మా రైట్ని మీరు తీసుకోవాల్సిన హక్కు లేదు. మీరు చేస్తున్నారు, మీరు ఏదేదో చేస్తున్నారు, మీరు చేయండి. మొన్నటి వరకు యూజీసీ ఎగ్జామ్ కూడా లీక్ అయింది, ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు ఇక్కడ యూజీసీ ఎగ్జామ్ లీక్ అయిందని. యూజీసీ ఎగ్జామ్ లీక్ అయింది, అది అక్కడక్కడికి క్లియర్ అయిపోయింది, ఎందుకంటే ఎవరు క్లియర్ చేయలేకపోయింది. మెయిన్లీ ఫోర్త్ పిల్లర్ అని అంటాం మనము, మీడియాని ఫోర్త్ పిల్లర్ అనేది అంటాం, కానీ ఆ ఫోర్త్ పిల్లరే మాకు సపోర్ట్ లేనప్పుడు ఎవరు మా మాట వినేది? మేము ఇలా రోడ్ దిగాల్సి వస్తుంది, మా మాట వినప్పుడు మేము రోడ్ దిగాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మాకు పెద్దగానే ప్రొటెస్ట్ చేయాలనిపిస్తే, చాలానే ఇరగొట్టాలనిపిస్తే మేము ఇరగొడతాం, చేయమని కాదు. మాకు పీస్ఫుల్గా చేయాలనేదే మా మెయిన్ మోటో. 30 days బ్యాక్ కూడా ఇది పీస్ఫుల్గానే స్టార్ట్ అయింది. మొన్న రీసెంట్లీ కూడా ఎందుకు లాఠీ చార్జ్ అయిందంటే గవర్నమెంట్ ప్రెషర్ ఉంది పోలీస్ మీద. పోలీస్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, తప్పు లేదు. ఆర్మీ ఆర్ఏఎఫ్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, తప్పే లేదు. బట్ వాళ్ళకి ప్రెషర్ ఉంది, వీళ్ళమైనా తీసుకోండి, చార్జ్ తీసుకోండి, పర్లేదు అన్నట్టు. అక్కడ ఇదంతా ఒక సైడ్ చేయాలనేది, ఈ న్యూస్ అంతా సైడ్ చేయాలనేది. కానీ మోడీ గారు 1 monthగా నోరు విప్పంది. 2 days బ్యాక్ ఒక ట్వీట్ వేశారు. ట్వీట్లు వేసింది వాళ్ళు ఏం చేశారు, ఓకే జస్టిస్ తీసుకుంటాం అంతే తప్ప ఏం తీసుకుంటారని చెప్పలేదు. మేము రెసిగ్నేషన్ ఇస్తామా, మేము కేర్ తీసుకుంటామా, మేము అకౌంటబిలిటీ తీసుకుంటామా, తీసుకోమా, మేము చనిపోయిన పిల్లల గురించి గిట్ట తీసుకుంటామా లేదా, లేదు, ఏం లేదు, వీ మే టేక్ అని చేసి నైట్కి మిడ్ నైట్ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అందులో ఏమైనా ఉందా రిజిగ్నేషన్ గురించి? అందులో పోనీ స్టూడెంట్కి ఏమైనా సపోర్ట్ ఇస్తుందని ఉందా? లేదు. ఓన్లీ పేపర్ లీక్ ఉంది, మేము తీసుకుంటాం, దాని గురించి చర్చ తీసుకుంటాం. మీరు తీసుకుంటారు సరే, దాని గురించి సఫర్ అయిన పిల్లల గురించి ఏంది? యూత్ అనేది మీరు నెక్స్ట్ జనరేషన్ యూత్ అనేదే కదా ఇండియాని బిల్డ్ చేసేది, కంట్రీని ముంగట్ తీసుకెళ్ళేది. మీరు వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? వాళ్ళని సప్రెస్ చేసి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? వాళ్ళకి లాఠీ చార్జ్ చేసి ఏం చేస్తున్నట్టు? సో ప్రాబ్లం ఏం లేదు పెద్ద. మాకు కావాల్సింది రెసిగ్నేషన్, అకౌంటబిలిటీ. అండ్ మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, రాబోయే జనరేషన్కి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? రాబోయే జనరేషన్ మిమ్మల్ని తీసుకునేది, మిమ్మల్ని సీరియస్ తీసుకోవద్దా? లాస్ట్ 4 yearsగా నీట్ పేపర్ అనేది 3 times లీక్ అయింది. 2021లో ఒకసారి అయింది, 2024లో ఒకసారి అయింది, ఇప్పుడు 2026లో ఒకసారి అయింది. సో లీక్ చేసిన వారు వాళ్ళ కెమిస్ట్రీ సెటరే అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఆయన 2019 నుంచి చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఎప్పటి నుంచి లీక్ చేస్తున్నారు ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. అది పోనీ మీరు బయటికి చెప్తారా? చెప్పారు. పోనీ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ బయటికి వచ్చిందా ఇప్పటివరకు? ఏ ఒక్క దాని గురించి న్యూస్ లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము మా పైన లాఠీ చార్జ్ చేస్తున్నట్టే మాకు వీడియో చూడడానికి టైం లేదంటారా? పోనీ సమరైన వీడియో చూడడానికి టైం ఉందా మీకు? సమరైన వీడియో చూసి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని మీకు టైం ఉంది. కానీ స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ తన్నులు తింటున్నారు, వాళ్ళపైన టియర్ గ్యాస్, వాటర్ కెనాల్స్ అన్ని కొడుతున్నారు. వాళ్ళ గురించి చూడడానికి మీకు టైం లేదా? స్టార్ట్ చేసిందే సిజిఐ స్టార్ట్ చేశారు, కాక్రోచ్ జనతా అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆయననే ఫౌండర్, యాక్చువల్లీ అభిజిత్ దీప్కే కాదు, ఎవరు కాదు, ఆయననే కో ఫౌండర్, ఆయననే స్టార్ట్ చేసిరు, ఆయననే ఇగ్నైట్ చేసింది. ఇదంతా ఇగ్నైట్ చేసింది ఆయననే తప్ప ఎవ్వరు లేదు. ఇన్ని రోజులు పేపర్ లీక్ అయితే మేము మాస్కి ఎందుకు రాలేదని అంటే మాకు సపోర్ట్ లేదు, మమ్మల్ని సపరేట్ చేస్తారనేసి మాకు సపరేట్ చేశారు. కానీ ఈరోజు పేపర్ లీక్ మేము ఎక్కువ బయటికి రాలేదు. ఇవాళ ఎవరు బయట నుంచి వచ్చి సిజేపీ అని పేరు పెట్టి ఆయన వచ్చి ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఓకే, మాకు హోప్ ఉంది, మా కోసం ఫైట్ చేస్తున్నాం అనేసి మేము బయటికి రాగలుగుతున్నాం. అంతేగాని తప్ప ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చే ఛాన్స్ లేకుండే. లాస్ట్ ఇయర్ 2025లో పేపర్ హార్డ్ వచ్చిందనేసి అంతా నొక్కుపోయింది, కానీ అప్పుడు ఇట్లా లీక్ అయిందా లేదా ఎవరికి తెలియదండి. సో మేము మెయిన్లీ అడిగేది ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయాలి. ఆయన 2021 నుంచి ఇప్పుడు 2026 వరకు ఎన్నో ఎగ్జామ్స్ లీక్ అయినాయి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి, ఎస్ఎస్సి సిజిఎల్ లీక్ అవుతాయి, యూజీసీ లీక్ అవుతాయి. మన నీట్ 3 times అయిపోయింది ఇక్కడ. మీరు ఎలాంటి అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. మీ హయ్యర్ అథారిటీస్ గిట్ట మీ గురించి మీకు సపోర్ట్ చేస్తున్నావు తప్ప మా వైపు గిట్ట మాట్లాడుతున్నది ఏం లేదండి. సో వీ డిమాండ్ జస్టిస్ ఫర్ ద యూత్, and we want Dharmendra Pradhan resignation, and we want compensation for the victims of the NEET. అసలు మీరు ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? మా ఫ్యూచర్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇది చాలాసార్లు లీక్ చేసినారు అనుకుంటా పేపర్. ఇప్పుడు ఇట్లా పేపర్ లీక్ చేస్తే మేము రాసేటప్పుడు కూడా లీక్ అవుతుంది అనుకుంటా. మాకు జస్టిస్ కావాలి. అసలు ఎందుకు లీక్ చేస్తున్నారు పేపర్? నీట్ ఒక్కటేనా లేదంటే గ్రూప్స్ కూడానా? అన్ని అసలు ఎందుకు చేస్తున్నారు? మేము నేర్చుకుని రాస్తాం కదా. మీరు మాకు కాకుండా వేరే వాళ్ళకి కూడా కావాలి జస్టిస్. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ నీట్ విద్యార్థులకు సపోర్టివ్గా, దిస్ ఈజ్ అ రియలీ గుడ్ థింగ్ సార్, థ్యాంక్స్ అ లాట్. అయితే ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి నిరసనగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్రంలో కూడా ఇలాంటివి చాలా విషయాలు జరుగుతున్నాయండి. అయితే మేము ఇదే రాష్ట్రానికి చెందిన వాళ్ళం. ఈరోజు
30 లక్షల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున మాట్లాడడానికి మేము వచ్చాము. ఈరోజు ఎందుకు వచ్చాము అనేది కూడా చెప్తాను, ఎందుకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నామో కూడా చెప్తాను. ఈరోజు మా నిరుద్యోగుల్ని తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించినందుకు మా అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో అక్కడ ఎక్కడికో ఢిల్లీ రాజధానికి వెళ్ళి అక్కడ పిఆర్ స్టంట్లు చేస్తున్నాడు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రివెంటివ్ అరెస్టులు మమ్మల్ని చేశారు. మా మీద లాఠీ దెబ్బలు పడతాయి. ఎవరు మాట్లాడతారు దీని గురించి, ఎవరు స్పందిస్తారు? ఈరోజు ఎవరైతే కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నాడో, ఎవరైతే సోకాల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడో, ఆయన వల్ల ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ నష్టపోతున్నారు. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఈరోజు నీటి విద్యార్థుల పక్షంగా నిలబడ్డారు. ఏదైతే జరిగిందో అది చాలా తప్పు, అలా జరగొద్దు. బట్ మీరు ఏం చేస్తున్నారు? సొంత రాష్ట్రంలో మీరు ఏం చేయకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం అండి, మన దేశంలో 2 రేళ్లు గుద్దుకొని చచ్చిపోతే రైల్వే మినిస్టర్ రిజైన్ చేయడు. ఓకే, డ్యామ్లు కూలిపోతే జలశక్తి మినిస్టర్ రిజైన్ చేయడు. పేపర్లు లీక్ అయితేనేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడు. దాని గురించి మేము మాట్లాడితే మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అని అంటారు. ఈరోజు యాంటీ నేషనలిస్ట్ మేము కాదు సార్. ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మేము అంబేద్కర్ వారసులు అని చెప్పుకొని తిరుగుతున్నారు, వాళ్ళు యాంటీ నేషనలిస్టులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాంటీ నేషనలిస్టులు. ఈరోజు నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో, అఫ్ కోర్స్ కేంద్రంలో జరిగిన దానికి వీ ఫీల్ వెరీ 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 బ్యాడ్ అండి. వీఆర్ స్టాండింగ్ ఇన్ సాలిడారిటీ విత్ దెమ్. బట్ నేను ఒకటే రాహుల్ గాంధీకి చెప్దాం అనుకున్నాను, సో కాల్డ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ వాళ్ళందరికీ చెప్దాం అనుకుంటాను. जो लोग छात्रों को पीड़ा पे राजनीति करता है उनको गद्दार बोलते हैं, उनको देशद्रोही बोलते हैं. आज राहुल गांधी देशद्रोही है. So I'm requesting the students not to trust this Rahul Gandhi. We will fight. మనం డిమాండ్ చేద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, మనము ఈయన రిజిగ్నేషన్ కోసం మనం డిమాండ్ చేద్దాం, మనం పోరాడతాం. విల్ స్టాండ్ బై యువర్ సైడ్. హీ హ్యాస్ టు రిజైన్. ఈయన రిజైన్ చేస్తే కానీ మిగతా వాళ్ళు ఇలాంటి తప్పు ఎప్పుడు చేయరు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే కొంచెం కూడా అర్హత లేదండి. మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజస్థాన్లో 8 సార్లు పేపర్ లీక్ అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడలేదు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్ట్ 6 కోట్లకు ఒకటి అమ్ముకున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని అడుగుతున్నాను నేను. సో ఐ డోంట్ థింక్ సో. రాహుల్ గాంధీ is the right person to stand by your side. We are all with you. The whole Telangana stands by the side of the NEET aspirants. Thank you. I demand justice for all our students in India. Before being from any political party, be it BRS, BJP or TRS or anything of that sort, we are the youth of our nation. We are born Indians. If we don't get educated, then how will our nation progress in any manner at all? Education and healthcare are the basic needs of our nation, of any nation at all. And if the medical paper leaks and this education system is bad, then how will the youth progress? What do you demand? I demand justice. I demand his resignation because for the past 7-8 years, our Dharmendra Pradhan has been a minister. He is not fit to be a minister. I believe he should resign. మాకు ఇట్లా ఎటువంటి అటెన్షన్ కాదు, మాకు జస్టిస్ కావాలి. స్టూడెంట్స్కి ఎంతమంది చనిపోయారు, 20 మెంబర్స్ చనిపోయారు ఈ ఎగ్జామ్స్లో. We don't want any political party involved in this. I'm not a party. I don't want into politicals. No BRS, no TRS, nothing Congress or BJP. We are working for students. We want students to work. We want justice for students who are going to write next year exams. No, I want education minister to be resigned as soon as possible. Thank you so much. The fact that people are so eager to make it about a particular political party when the main issue has always been the fact that students have been unjustly treated by the government and the politics that goes on in this nation just shows, because everyone is so eager to come into the streets. I feel like that shows to the government that how eager we are for a change, and the fact that Dharmendra Pradhan is not ready to take any accountability just shows how backed up he is. It shows how protected he is. And the fact that Sonam Wangchuk sir has been on a fast, has been protesting for so long only for meanly ministers to go talk to him, that's all it's worth. And the major point is, we don't want to make it political. It's not about BRS, it's not about KTR sir, it's not about BJP. It's about the fact that any government in power is treating its student wrongly. And we want justice for those. I'm not even a NEET student, I'm a law student. But as a fellow student, I'm here to protest for them because I know how it feels to be wrongly treated. That's the main reason I'm here. It's not any political agenda. And the people and the Godi media out there trying to make it out to be a political agenda, trying to make it out to be a terrorist attack, it just shows how sold out everyone is out there. మీరేం డిమాండ్ చేస్తారు?
మేము డిమాండ్ చేసేది ఏంటంటే దీనికి బాధ్యత వహించిన నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఇంత పెద్ద పోరాటం జరుగుతున్న ఇట్లా నిమ్మకు నీరెత్తినట్టు నరేంద్ర మోడీ చూసుకుని ఇట్లా వెళ్ళిపోతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ నవ్వుకుంటూ పోతున్నారు. అంటే ఇంత సిగ్గు చేయడం అంటే దీని విషయంలో దేశంలో ఉన్న ప్రజలు విద్యార్థులు ఎంతోమంది మీద దాడులు జరుగుతున్నా కానీ దీని మీద నరేంద్ర మోడీ మొన్నటిదాకా స్పందించలే. ఈరోజు మాట్లాడుకుంటా నేను ఆ కమిటీ వేస్తా ఇదేస్తా అని మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశంలో అమ్మాయిల మీద మొన్న ఫోక్సో కేసులు పెరుగుతున్నాయి, ఈ నీట్ పేపర్ లీక్ అయింది, దాని మీద మరి మాట్లాడతలేరు. ఏ మినిస్టర్ మాట్లాడతలేరు, ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, దేశంలో ఉన్న ప్రధాని మాట్లాడతలేరు. దీని మీద మినిస్టర్ ఇట్లా మాట్లాడితే వాళ్ళకి ఇలా పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు మా మీద దాడులు చేపిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు? అంటే మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు. ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతుంది. అయిన విద్యార్థులు మేము ఏం అడిగినాం? మేము ఉద్యోగాలు అడిగినాం, మాకు సరైన అంటే ఎగ్జామ్ పెట్టమని అడిగినాం, ఇంకేమైనా అడిగినామా? నీట్ పేపర్ లీక్ అయింది. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 150 పైననే పేపర్ లీకులు జరిగినాయి. మరి దీన్ని ఇంతవరకు ఎవరు స్పందించలేరు. మేము మాట్లాడుతూ మేము కేసులు పెడుతున్నాం. అంతకుముందు జరిగినాయి. నేను చెప్తున్నా, నాకు తెలివి వచ్చిన కంచెల్లో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చదువుతున్న కంచెల్లో మాట్లాడుతున్నా, నేను అప్లికేషన్ చేసిన కంచెల్లో మాట్లాడుతున్నా, అప్పటి నుంచి మాట్లాడుతున్నా, దాని గురించి మాట్లాడుతున్నా. అంతకుముందు ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా ఎవరికి ఇట్లా విద్యార్థుల కోసం కొట్లాడతలేరు, వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ నాయకుల కోసం కొట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు రోడ్డు మీదకి రాకపోయిన పరిస్థితి వచ్చింది. ఏమైనా మాట్లాడితే చిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఉంది. నువ్వు రోడ్డు మీదకి రా, మా విద్యార్థుల పక్షాలు ఉన్నావా లేకుంటే నాయకుల పక్షాలు ఉన్నావా? ఎవరి పక్షాలు మీరు తేల్చుకోరి. మా పక్షం ఉంటే మా కోసం కొట్లాడరు. మీరు ఏడ కొట్లాడతారు? మా కోసం కొట్లాడిన విద్యార్థులు ఓన్లీ మా కోసం, మా తల్లిదండ్రులు కొట్లాడుతారు, మా విద్యార్థులు మేము కొట్లాడుతున్నాం తప్పితే మా కోసం ఎవరు పని చేస్తలేరు. మేమే కొట్లాడుతున్నాం, మా కోసం ఎవరు పని చేస్తలేరు. మేము మా తల్లిదండ్రులు మాత్రమే కొట్లాడుతున్నారు, మేమే కొట్లాడుతున్నాం. ఇంతే. మా కోసం పనిచేసే వాళ్ళు మా కోసం నిలబడతారు. ఏ విద్యార్థులైనా, ఈ విద్యార్థులు లేని పోరాటం లేదు, విద్యార్థులు లేని ఉద్యమం లేదు. మేము ఏనైనా మేమే కొట్లాడినాం, మా కోసం మేము కొట్లాడతాం. మాకు సపోర్ట్ చేయండి. మాకు మీడియా సపోర్ట్ కావాలి, పోలీసు వాళ్ళు సపోర్ట్ కావాలి, నాయకుల సపోర్ట్ అందరు కావాలి. సపోర్ట్ చేయండి, లేకుంటే మీరు సైలెంట్గా ఉండండి. కానీ మీ వ్యక్తిగతం కోసం మీరు వాడుకోకండి, మా విద్యార్థులను బలి చేయకండి. నా పేరు నరేష్. ఇగో ఇది నేను కాలేజ్ చేస్తున్న నా ఐడి కార్డు. నేను ఎందుకు ఈ ఐడి కార్డు చూపిస్తున్నా అంటే గత 20 రోజులుగా జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను చూసి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుదారులు కానీ అక్కడ ఉన్నది ఉగ్రవాదులు, తీవ్రవాదులు, డ్రగ్స్ సేకరించి వస్తున్నారని మాట్లాడుతున్నారు. దయచేసి ఈ దేశ పరువును ప్రపంచవ్యాప్తంగా తీయకండి. నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం, అర్ధరాత్రి 11:30కు సెల్ఫీ వీడియో తీయాల్సినంత కర్మ మీకు ఎందుకు వచ్చింది? ఈ దేశంలో 20 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? స్వయంగా నరేంద్ర మోడీ నీట్ పేపర్ లీకేజ్ అనేది పెద్ద పాపం అన్నారు, మహాపాపం అన్నారు. మరి ఆ పాపానికి పరిహారం ఏంటిది? ఆ పాపం చేసిన వారికి శిక్షలేంటివి? ఈ దేశంలో 100 సంవత్సరాల క్రితం కేవలం వేదాలు చదివిందని సీసం పోసిండ్లు. మరి ఈ పెద్ద పాపం, మహాపాపం చేసిండ్లని ప్రధానమంత్రి చెప్తున్నాడు కదా. ఆ పాపం చేసినోనికి ఎన్ని చెవులల్లో సీసాలు పోతారు? వాళ్ళకు కుంభీపాకం చేస్తారా? కొరడాలతోటి కొడతారా? నరకానికి పంపిస్తారా? ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఆయన అధర్మేంద్ర ప్రధాన్. అధర్మం పాటిస్తున్నాడు, ఆయన ధర్మం పాటిస్తలేడు. 20 మంది పిల్లలను చంపి నేను రాజీనామా చేయనని భీష్మించుకొని కూర్చున్నాడు. నిజంగా ఆయన కనుక మానవత్వం ఉంటే, నిజంగా ఆయన ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రికి అర్హుడైతే నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి. బేసికలీ ఈ ప్రొటెస్ట్కి వచ్చినందుకు కారణం ఎందుకంటే మేము జంతర్ మంతర్కి ఎలాగో వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ద థింగ్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈస్ strictly prohibited by the rules, and protesting is our fundamental right. And how can a government say that we are terrorists? Like do you think that I'm a protester or a terrorist by any side? They are thinking that like we can't do anything, and they do even called us cockroach, and we made it as our identity, and we are saying that we are Cockroach Janata Party. And if you guys like Modi, Nirmala Sitaram or anyone, like Nirmala Sitaram ఏం చేస్తుంది? like she is doing nothing. she even మా ఇంట్లో ఒక శవం లేచినా కానీ దానికి కూడా మేము జిఎస్టీ కట్టాలి, దానికి కూడా కట్టాలి. like there are no health care, no nothing. like
ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, నిర్మలా సీతారాం ఎవరు వీళ్ళలో ఎవరైనా వెళ్ళిపోతేనే మన దేశం బాగుపడుతుంది. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఐ సే దట్ ప్రొటెస్ట్ ఏ విధంగా కూడా ఆపకండి. అన్ని స్టేట్లలో ప్రొటెస్ట్ ఇలాగే కొనసాగితే మనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 25 days అవుతుంది ఆల్మోస్ట్, అండ్ స్టిల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆన్సర్స్ ఏం లేవు, అకౌంటబిలిటీ లేదు. ఇది ఫస్ట్ టైం కాదు నీట్ పేపర్ లీక్ అవ్వడం, చాలాసార్లు అయింది. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ అవుట్ దేర్ హూ ఆర్ డూయింగ్ లాంగ్ టర్మ్స్ 4-5 years, అండ్ స్టిల్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? సో అకౌంటబిలిటీ కావాలి, ఆన్సర్ కావాలి, వాళ్ళు రిజైన్ చేయాలి. కరప్ట్ గవర్నమెంట్ మాకు వద్దు. మా ఫ్యూచర్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం, అండ్ వీ వాంట్ ద జస్టిస్ ఫర్ అస్. అండ్ మేము యాంటీ నేషనల్స్ మేము మా రైట్స్ కోసం ఫైట్ చేస్తుంటే యాంటీ నేషనల్స్ ఎలా అవుతున్నాం? హౌ ఆర్ వి టెర్రరిస్ట్? వీ వాంట్ ది ఆన్సర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. एंड वी डोंट वांट द आंसर लाइक घुमा फिरा के नहीं चाहिए, हम लोग को सीधा आंसर चाहिए और मुंह पे चाहिए. मोदी तुम और तुम्हारा सारे ग्रुप, अभी तो तुम लोग कुछ भी कह रहे हो, लेकिन हम लोग को सिर्फ आपका सस्पेंशन चाहिए. और हम लोग प्रोसेस तब तक नहीं रोकेंगे जब तक आप लोग सस्पेंड नहीं होंगे. और आप लोग खुद से अगर आप लोग देते हो रिसिग्नेशन तो अच्छा है, नहीं तो हम लोग इतने पे उतर आएंगे कि आप लोगों को निकाल के ही मानेंगे. हम लोग प्रोटेस्ट हर हाल में नहीं रुकेगा. అండ్ మొన్న జంతర్ మంతర్లో పోలీస్ వాళ్ళు కూడా ద వే దే అటాక్ ద పీపుల్ ఈస్ టూ క్రూయల్. స్టూడెంట్స్ దే వర్ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్. వాట్ డిడ్ దే డూ రాంగ్? Maybe it may be because of some few other people who are attacking the police, but the main basic reason was this, like NEET paper leak and the students' education. So this is not the right way, and no one should stop this protest. Every state, every youth who is being affected by this should continue to do this, and they have to fight until we get the justice. And even the biggest medias are not covering the news that India's biggest protest, like आज तक का बड़ा protest नहीं हो, like हर कोई मीडिया में आना चाहिए, लेकिन मोदी का मीडिया बिक गया है. हर किसी का मीडिया बिक गया है, जो भी हर किसी का ऑन स्टेज है, लाइक गोडी मीडिया हो गया, कुछ भी हो गया, वो सब बिक गए हैं. वो सब मोदी का चमचागिरी करने में ही बस रहे हैं. और हम लोग चाहते हैं कि हर कोई इसको प्रोटेस्ट को सपोर्ट करे, हर प्रोटेस्ट को सपोर्ट करे, लाइक चिता आंदोलन एंड अकाउंटेबिलिटी सिस्टम एंड धर्मेंद्र प्रधान का एंड निर्मला सीताराम का, सबका प्रोटेस्ट होना चाहिए. और हर किसी को जस्टिस मिलना चाहिए. एंड फंडामेंटल राइट है ये प्रोटेस्ट करना, और कुछ गलत नहीं है. अगर अगली बार लाठी चार्ज होगा तो सही से करो ना. आपके पास नेम टैग नहीं है, कुछ भी नहीं है, फिर भी आप लोग कर रहे हो, ये क्या फ़ायदा है? I genuinely feel that humanity should always be over politics, because if students my age are dying, if children my age are committing suicide, then there is a problem with the government, there is a problem in their leadership, in their governance, and it has to stop. Like the minister has to resign, and they have to take accountability for it, and that is why we all are here for it. Prime Minister Narendra Modi has posted a reel, and that is not how you take accountability. You are supposed to meet the people, talk to people, hold a press conference, and then come to a solution, which is to let the minister resign. I think that is all we want. We want a better education system for every student in India, and I think that is what we deserve. ఇప్పుడు మేము స్టూడెంట్స్ రైట్స్ కోసం వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే బేసిక్ రైట్స్ కూడా ఇవ్వట్లేదు. క్వశ్చన్ చేస్తేనేమో టెర్రరిస్టులు అంటుర్రు, ఇంకా క్వశ్చన్ చేస్తేనేమో వైలెన్స్కి పోతుర్రు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు 3000 ర్యాంక్ వచ్చింది లాలో. నాకు ఇక్కడే సేఫ్టీ లేకపోతే ఇంకా నేను ఎక్కడికి పోవాలి చెప్పండి? మళ్ళా అందరు వేరే దేశాలకు పోతారు అంటారు. ఇందుకే పోయేది. మన కంట్రీలో మనకి సేఫ్టీ లేకపోతే ఇంకెందుకు చెప్పండి? అందుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి సోనం వాంగ్చుక్ చేయాలి. బికాస్ ఈజ్ ద రైట్ వన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమంటే ఆయన ప్లేస్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. రీప్లేస్మెంట్ వచ్చేదాకా ఆయన రిజైన్ చేయమంటే అది రాంగ్. నాకు సోనం వాంగ్చుక్ కూడా చెప్పలేము ఎట్లా చేస్తాడో. ప్రొటెస్ట్ అంటే స్టూడెంట్స్ని కొట్టడం అయితే తప్పది. మేము స్టూడెంట్స్ కోసం వచ్చినాము. ఇప్పుడు క్వశ్చన్ చేయడం, గవర్నమెంట్ని అకౌంటబిలిటీ తీసుకోమనడం అది మా రైట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రెస్పాన్సిబుల్, అది మా ఫ్యూచర్. వాళ్ళ రెస్పాన్సిబుల్. అదే ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇప్పుడు బీజేపీ ఉందని కాదు, ఎవరు ఉన్నారని కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక యాక్షన్ చేసినప్పుడు
వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు అగేన్స్ట్ వెళ్ళినప్పుడు కొట్టడం అది తప్పు. అది అగేన్స్ట్ వెళ్ళినామని చెప్పి మా మీదకి వచ్చి అట్లా లాఠీ చార్జ్ అదంతా తప్పు. మేము దానికోసం వచ్చినాం. అది ఇప్పుడు బేసిక్లీ స్టూడెంట్స్ టెర్రరిస్ట్ లాగే ట్రీట్ చేస్తున్నారు కదా. లాఠీస్ వేసుకొని ఎంకాలు పడడం అంటే దట్ ఈస్ నాట్. ఇప్పుడు డెమోక్రసీ అని మేము క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు మీరు ఒక ఆన్సర్ అయిన ఇవ్వాలి, లేదు అంటే ఒక యాక్షన్ అయిన ఇవ్వాలి రెస్పాండింగ్ టు దాట్. ఆరెన్స్ వదిలేసేయండి. ఈధర్ అది చేస్తలేరు, ఇప్పుడు రిటర్న్గా వైలెన్స్ రేజ్ చేస్తారు. మీరు ఇండియాలోనే ఇండియన్ సిటిజన్స్కి సేఫ్టీ లేకపోతే ఇంకా వేరే దగ్గర ఎట్లా ఇస్తారు? అందుకే మినిమం బేసిక్ రికగ్నిషన్ ఇవ్వాలని మా ట్రై. అంతే. ఇప్పుడు ఢిల్లీలో స్టూడెంట్స్ మీద చాలా వైలెంట్గా పోలీసులు అనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. దానికి మద్దతుగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారు. ఇప్పుడు వరకే చాలా లేట్ అయిపోయింది గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకోవడం ఇష్యూ మీద. కరెక్ట్ ఇష్యూ తీసుకొని కరెక్ట్గా అడ్రస్ చేయడం అనేది అందరికీ మంచిగా జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్ కూడా ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి సాలిడారిటీ ఇస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎవరికి ఏమీ వచ్చేది కాదు. సో ఇప్పుడు మొన్న ప్రొటెస్ట్ లో కూడా పోలీసులు సివిల్ యూనిఫామ్ లో ఉండి వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద డెమోక్రసీ. సో మన డెమోక్రసీని మనమే కాపాడుకోవాలి. ఆ హక్కు కూడా అంబేద్కర్ మనకే ఇచ్చాడు. మన కాన్స్టిట్యూషన్ మనమే కాపాడుకోవాలి. సో అందరు స్టూడెంట్స్ అందరూ ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గానే ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మోడీజీకి సెలబ్రిటీస్ కి స్పోర్ట్స్ వాళ్ళకి లేకపోతే హీరోయిన్లకి వీళ్ళకి బర్త్డే విషెస్ అవి ఇవి చెప్పడానికి ట్విట్టర్లో టైం ఉంటుంది. కానీ సోనం వాంగ్చు గారు లాస్ట్ 25 days నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే హంగర్ స్ట్రైక్ లో ఉంటే ఇప్పుడు నిన్న మార్నింగ్ వరకు నిన్న మిడ్ నైట్ వరకు కూడా ఆయనకి ఒక ట్వీట్ చేసే టైం తీరిక దొరకలేదు. సో ఈయన ఏం పట్టించుకుంటున్నారో మనకు అర్థం కావట్లేదు. పైన కెళ్ళించి అందరినీ యాంటీ నేషనల్ లేకపోతే టెర్రరిస్టులు లేకపోతే హిందూ అగెయిన్స్ట్ ఏదేదో మాట్లాడతారు. రిలీజన్ అండ్ ఆల్ థింగ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ మధ్యలో వస్తున్నాయి. కాబట్టి జెన్యూన్ స్టూడెంట్స్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. when he get so much time when he got so much time to discuss about or tweet about all other nasty things, he has to take the accountability about the students future also. Thank you. ఈరోజు యాక్చువల్ అందరు ఇక్కడ జమా అవడానికి కారణం మీకు అందరినీ తెలుసు, నీట్ పేపర్ లీక్స్ వల్ల. మేము యూత్ ఇండియాది అప్కమింగ్ స్ట్రెంత్ మేమే. వీఆర్ ద యూత్. ఇండియాకి ఒక పిల్లర్ లాగా మేము సపోర్ట్ చేస్తాం. మేము రేపటి డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ మమ్మల్ని వీక్ చేసి కొంచెం డబ్బుల కోసం మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇట్లా మోసం చేస్తే ఎట్లా అవుతుంది అంటే ఇండియా యూత్ వీక్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ 2 years వరకు చదువుతారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, డే నైట్ చూడకుండా చదివి లాస్ట్లో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత పేపర్ లీక్ అని విన్న తర్వాత చాలా మంది డిమోటివేట్ అయిపోతారు, సూసైడ్ చేస్తారు. మేము ప్రభుత్వం నుంచి కోరుతున్నాం ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్ అండ్ దే షుడ్ బి కేర్ఫుల్ దట్ నెక్స్ట్ టైం నుంచి నీట్ స్కామ్ అవ్వకూడదు, నీట్ పేపర్ లీక్ అవ్వకూడదు. ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్, ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇట్లా కొన్ని పేపర్స్ కొంచెం అంటే పేపర్స్ ఇట్లా లీక్ చేసుకుంటూ పోతే పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతుంది, యూత్ డిస్మోటివేట్ అవుతుంది, డిమోటివేట్ అవుతుంది. యూత్ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే యూత్ని ఎట్లా వీక్ చేయాలి, ఏమేం చేయాలి అట్లా అనేసి మమ్మల్ని మోసం చేసుకుంటూ పోతున్నారు. మేము ప్రభుత్వం నుంచి మా ఒకటే డిమాండింగ్ అక్క, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తిఫా చేయాలి. ఇంకా మన ప్రైమ్ మినిస్టర్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని నిన్న చెప్పిన మాటల పైన ఉండి నిన్న ఏదైతే వీడియోలో చెప్పారో నేను యాక్షన్ తీసుకుంటా అనేసి ఇది తొందరగా వేసుకుంటా, యాక్షన్ని తొందరగా తీసుకొని మేము యాక్చువల్గా 23rd డే రోజు అందరు వేసుకుంటా 23rd డే. ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు ఏం రెస్పాండ్ అవ్వాలి, నిన్న రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తారు అని చెప్పలే మమ్మల్ని. ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ అన్ని స్టేట్స్లో జమ అవుతారు, అది ఢిల్లీ పోలీస్ స్టూడెంట్స్ని కొట్టడం చాలా తప్పు. ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ని కొడితే అది ప్రొటెస్ట్ చేద్దాం మా రైట్. అది మేము ఏదైనా స్టూడెంట్స్ ఏం కొట్లాట వేయాలి, అక్కడ ఏం ఎవరిని కొట్టలే, సైలెంట్గా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అట్లానే జరుగుతుంది. పోలీసు ఇట్లా కొడితే విద్యార్థుల మీద ఇట్లా వేసి యూత్ మీద కొడితే అది చాలా తప్పు. అది దాని మీద కూడా
ఒక ఎంక్వైరీ అవ్వాలి అనేసి మేము కోరుకుంటున్నాం. ఇంకా విద్యార్థులని ఎంతోమంది స్టూడెంట్స్ని అక్కడ కొడుతున్నారు కదా, వాళ్ళని క్షమాపరీక్షణ చేయాలి అనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మేడం, ఇక్కడ సింపుల్, ఇక్కడ దీన్ని చాలా మంది అపోజిషన్ చేస్తారంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటారు, కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ గురించి కాదు. ఇది నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గురించి కాదు, ఏ పార్టీల గురించి కాదు. మా పోరాటం అనేది మా ఫ్యూచర్ కోసం, మా పిల్లల ఫ్యూచర్ కోసం మేము పోరాడుతున్నాము. ఇక్కడ మా డిమాండ్స్ ఒకటే సార్, నడిపించేవాడు లీడర్ అయి ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఉండాలి, మంచి వ్యవస్థను కింద ఏర్పాటు చేసుకోవాలి. ఏదో మన స్వతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు దాటిపోతుంది. మనకి మన తర్వాత స్వతంత్రం వచ్చిన చైనా ఎలా డెవలప్డ్లో ఉంది, ఇదే ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. మనది ఇంకా డెవలపింగ్లో ఉంది. సింపుల్ అండి, ఒక దేశం ఎలా డెవలప్ అవుతుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్. వితౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది చేయలేం. సింపుల్, ఇక్కడ మనకు కావాల్సిందంటే ఎడ్యుకేషన్ కావాలి. మేడం నేను ఒకటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక క్వశ్చన్ అడుగుతాను. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు భారతదేశ ప్రజల్ని ఆల్మోస్ట్ 140 CR జనాలు ఉన్నావు, మనకి ఇంత జనాభా ఉన్నప్పుడు నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నీ కూతుర్ని వై ఫారన్ యు ఆర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ రైట్? నీ కాడ ప్రాబ్లం అంటే నువ్వు సెట్ చేసుకోవాలి కదా, నీ కూతుర్ని ఇక్కడ చదివించాలి కదా. నాట్ ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్, సెంట్రల్ మినిస్టర్స్ కొడుకులు కానీ, బడా రాజకీయ నాయకుల కొడుకులు కానీ అందరూ ఫారెన్లో చదువుతున్నారండి. మేమేం పాపం చేశాము? మా ఓట్ల ద్వారా నువ్వు నిలబడి కోట్లు సంపాదించుకొని నీ పిల్లల్ని ఫారెన్ ఫ్లైట్లో తిప్పుకుంటావు, మేము రోడ్ల పైన బతకాలా? మా ఓట్లు వాడుకొని మమ్మల్ని రోడ్ల పైన ఇట్లా మేము ధర్నా చేస్తూ లాఠీలు కొట్టుకుని తలకాయల బల కొట్టుకుంటూ సీకులతో ఉన్న లాఠీలతో మేము కొట్టించుకొని మీ రోడ్ల పైన పడి ఉండాలా? మాకు ఇలాంటిది అవసరం లేదు. మా రాజ్యాంగం రాసిన మా అంబేద్కర్ గారు గ్రేట్ పవర్ని ఇచ్చాడు మాకు. మేము ఎప్పుడైతే కాదనుకున్నప్పుడు పవర్ని ఇచ్చాడు మాకు, యువతకి. భారతదేశానికి ప్రధాన బలం యువత. మాకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, వీఆర్ ద రేజింగ్ ద క్వశ్చన్. ఎవరైనా ఉన్నాడా? మాకు కావాల్సింది మేడం ఎడ్యుకేషన్ కావాలి, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ రావాలి. ఇక్కడ మేడం ఒకటే మా క్వశ్చన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ మినిస్టరే కాదు, ఇప్పుడు తొండపై ఉసిరి వెళ్ళినట్టు మాకు ఇప్పుడు ప్రధానమంత్రి రిజైన్ చేయాలి. మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు. చాలా మంది అడుగుతున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే సిస్టమ్ కరెక్ట్ అయితే అంటే 10 మందిలో ఒక తప్పు వేస్తే కొడితే ఇంకోటి సిట్రేట్ అవుతాడు. ఖచ్చితంగా మాకు ఏంటంటే మేము అనేది ఏంటంటే, ఖచ్చితంగా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ దించితే పక్కోడు సిట్రేట్ అవుతాడు. స్కూల్లో ఒక పిల్లని కొడితే మిగతా పిల్లలు అలెక్ట్ అవుతారు. అది మా క్వశ్చన్. ఇవాళ అయితే నువ్వు దిగిపోతే మంచిగా, ఏంటంటే ఇవాళ దిగిపోతే ఇంకోటి వస్తే ఇంకోటి కోసం కూడా పోరాటం చేస్తాం మేము. ఆ పవర్ మాకుంది. ఇవాళ ఇక్కడ నుండే కాదు మేడం, చాలా పీస్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మేడం. పోలీసు వాళ్ళు కొడుతున్నారంటే, ఆపుతున్నారంటే ఓకే. పోలీసులు అంటే గుండాలు విద్యార్థులు ఎందుకు కొట్టాలి? చర్మాలు ఊసిపోయినాయి, పగిలిపోయినాయి, తలకాయలు పగిలిపోయినాయి. మేము టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నామా నీకు? మేడం సింపుల్, ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, politics is different, and spirituality is different. Again I am reminding you, politics is different, spirituality is different. Don't mix and don't play a game with emotions. Don't play with the emotions. భక్తిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్న మీరు, నా భారతదేశం ఇంగులో ఉంది, నాకు ఇంగు కాదు, నాకు డెవలప్డ్ కావాలి, అంతరిక్షంలోకి వెళ్ళాలి, మేము రాకెట్లను కనిపెట్టాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి, అది మా పోరాటం. ఇలా బీఆర్ఎస్ పరంగా కాదు, కాంగ్రెస్ పరంగా కాదు. రేపు ఎవడున్న క్వశ్చన్ చేస్తాం మేము. అదే అడుగుతున్నాం మేము. మా డిమాండ్స్ అవి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కాదు, నరేంద్ర మోడీ రిజైన్ చేయాలి. దొంగన ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు నరేంద్ర మోడీ గారు? ఎన్ని సంవత్సరాలు? 2014 నుండి 2014 నుండి పరిపాలిస్తున్నాడు. అప్పటి నుండి ఎందుకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు? నీ వల్ల కాకపోతే రిజైన్ చేయి. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను మేడం? ప్రధానమంత్రి రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు ప్రధాన పిఎంగా దేశానికి మొదటి పౌరుడిగా చేస్తున్నావు నువ్వు, రైట్? మరి నీకు ఉండాలి కదా. ఇలా ఇంతకన్నా పోరాడుతున్నాం మేమంతా టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నాం. మేము ఓటేసి గెలిపిస్తే టెర్రరిస్ట్ అయినాం. ఇలా అది మేడం మాకు కావాల్సింది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మాకు మోడీ గారు రిజైన్ చేయాలి. మా డిమాండ్స్.